ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్ లోని భారతీయుల కోసం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే ఇరాన్ ను వీడాలంటూ మరో ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా భారతీయులు ఇరాన్ ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి రాయబార కార్యాలయం ద్వారా స్పష్టం చేసింది. అయితే ఇండియన్ ఎంబసీ సూచించిన మార్గాల ద్వారానే బయటపడాలని, ఎలాంటి సమాచారం లేకుండా అంతర్జాతీయ సరిహద్దుల వద్దకు వెళ్లకూడదంటూ అందులో కీలక సూచన చేసింది. 2 వారాల యుద్ధ విరమణ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడినట్లు స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇరాన్ లోని భారతీయుల క్షేమ సమాచారాలను కేంద్ర విదేశాంగ శాఖ అక్కడి విదేశాంగ శాఖ సమన్వయంతో ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటుంది. సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రైట్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రత్న. గత 6 వారాలుగా పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు ఎట్టకేలకు కొంత ఉపశమనం కలిగించే వార్త ఎండ్ కార్డు పడ్డట్టుగా తెలుస్తోంది. సో తాత్కాలికంగాన అది తర్వాత పూర్తి స్థాయిలోన అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే 2 వారాల పాటు అక్కడ పశ్చిమాసియాలో, ఎందుకంటే నిన్న మొన్న జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. సో నిన్నటి వరకు కూడా అంతా ఏం జరగబోతోంది యుద్ధంలో అనేది ఒక ఉత్కంఠ నెలకొని ఉండేది. ఎందుకంటే నిన్న సాయంత్రం అంతా కూడా జరిగిన పరిణామాలు ఒక రకంగా మొత్తం ప్రపంచ దేశాలను, ఇరాన్ తో పాటు ప్రపంచ దేశాలంతా కూడా వణికించాయని చెప్పవచ్చు. ఎందుకంటే అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన మొత్తం ప్రపంచ దేశాలను కూడా కొంత ఆందోళన గురి చేశాయి. ముఖ్యంగా రాత్రికి రాత్రి ఇరాన్ మొత్తంగా కూడా 47 సంవత్సరాలకు సంబంధించి 47 సంవత్సరాలుగా ఇరాన్ లో నెలకొన్నటువంటి తీవ్రవాద, అహింస, అదే విధంగా ఆర్థికంగా దోపిడీ చేస్తున్నటువంటి ఒక మొత్తం ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేయబోతున్నాము. మొత్తంగా కూడా ఒక నాగరికతను, ఇరాన్ సంబంధించిన దేశం నాగరికతనే పూర్తిగా సమూలంగా నాశనం చేయబోతున్నామంటూ చేసిన ఒక ప్రకటన మొత్తంగా కూడా ఒక రకమైన ఒక టెన్షన్ వాతావరణం సృష్టించింది. సో అది ఆ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే దానికి అనూహ్యంగా భిన్నంగా కూడా మొత్తం వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా సర్దుమణిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒకవైపు ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి రావడం, రాత్రేమో నిన్నటి రాత్రి వరకు అంటే భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఏం జరుగుతుందో అని చెప్పేసి అంతా భావించారు, కొంత టెన్షన్ పడ్డారు. సో అమెరికా ఆ స్థాయిలో ఇరాన్ పై విరుచుకుపడబోతుందా? ఎందుకంటే ఇరాన్ సంబంధించిన దేశంలో మొత్తం ఒక వ్యవస్థను, అట్లా విధంగా నాగరికతను, అంటే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్, సాధారణ ప్రజలను సైతము టార్గెట్ గా చేసుకొని దాడులకు పాల్పడుతుందా అని చెప్పేసి అంతా భావించారు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే అమెరికా స్టేట్మెంట్ కు అమెరికా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో, ఆ స్టేట్మెంట్ ఉన్నారో దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కిన్ కూడా తామంతా కూడా నాతో పాటు మా ఇరాన్ ప్రజలందరూ కూడా మొత్తంగా కూడా నెక్స్ట్ తర్వాత జరిగే పరిణామాలు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము, అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ చేసిన ప్రకటన మొత్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే అది ఆ ప్రకటన ఇటువైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అటు మసూద్ పెజిష్కిన్ ఇచ్చిన ఆ ప్రకటన కొద్ది గంటల్లోనే దానికి పూర్తిగా భిన్నంగా వాతావరణం మారిపోయిందని చెప్పవచ్చు. ఒక్కసారిగా అనూహ్యంగా ఒక కాల్పుల విరమణ ఒప్పందం పైకి రావడం ఇప్పుడు సంచలనంగా మారింది చెప్పొచ్చు. సో ఏదైనా అల్టిమేట్ గా 6 వారాలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి రావడం, అనుకున్నట్టుగానే ఇటు ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా మొత్తంగా అల్టిమేట్ గా కాల్పుల విరమణ ఒప్పందంకు ఒక నిర్ణయం తీసుకునేందుకు ఒక అడుగు ముందు పడ్డదని చెప్పవచ్చు. సో ఇరాన్ ముఖ్యంగా 10 అంశాలతో కూడినటువంటి చర్చలను ముందుకు తీసుకొస్తూ ఒక 10 పాయింట్లను ప్రతిపాదనలు పెట్టింది. అందులో ముఖ్యంగా ఒకటి అమెరికాకు సంబంధించి ఇప్పటి వరకు తమపై చేసిన దాడులకు సంబంధించి నష్టపరిహారం. సో అదేవిధంగా ఆర్థికంగా ఇతర దేశాలకు సంబంధించి ఇరాన్ కు వచ్చేటువంటి ఆర్థికంగా జరిగే ప్రయోజనాలకు ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకుండా, ఎలాంటి అడ్డంకులు సృష్టించకుండా సంబంధించి దానికి అడ్డంకులు సృష్టించకుండా ఉండాలని చెప్పేసి ఒక షరతు పెట్టింది. అన్నిటికంటే కీలకమైనది హర్మజ్ జలసంధికి సంబంధించి నియంత్రణ. హర్మజ్ జలసంధికి సంబంధించి ఎవరైతే నౌకలు ఉంటాయో, సో కొంత అక్కడ ఉన్నటువంటి నౌకలు పోయే సమయంలో ఆ ఇరాన్ కు కొంత డబ్బులు చెల్లిస్తే అది అల్టిమేట్ గా దేశ అభివృద్ధికి ఇప్పటివరకు జరిగిన నష్టానికి కొంత సానుకూలంగా ఉపయోగ అవకాశం ఉంటుంది. సో మరొకసారి అభివృద్ధికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా ఆలోచన చేయాలని ఇప్పుడు ప్రస్తుతం అమెరికాకు సంబంధించిన బలగాలు కావచ్చు, ఇజ్రాయెల్ పై ఉన్నటువంటి ఈ క్షణం నుంచే ఇరాన్ పై దాడులు చేయడం మానేయాలి, కాల్పులు ఏదైతే ఉన్నాయో యుద్ధానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పాలని. అదే సందర్భంలో ఏదైతే ఇప్పటివరకు మనం అనుకున్నటువంటి అణుకు సంబంధించి ఏదైతే అణువాయుధాలు తయారు చేస్తున్న ఒక నెపంతోనే ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసిందో ఇక నుంచి దాని నియంత్రణ ఉండకూడదు. మా అవసరాలకు అనుగుణంగా విద్యుత్ కావచ్చు, ఇతరత్ర అవసరాలకు అనుగుణంగా అణుశక్తిని వాడుకుంటాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు.
వచ్చింది. ఇక మరొకటి చాలా ఇంపార్టెంట్ కీలకమైనది ఏంటంటే ఇటీవల కాలంలో మొత్తంగా కూడా అమెరికాకు సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించి పెద్ద ఎత్తున దాడులకు గురి చేసిన నేపథ్యంలో ఆ దాడులకు జరిగిన నష్టపరాన్ని కూడా చెల్లిస్తే బాగుంటుంది, చెల్లించాలని చెప్పేసి ఒక డిమాండ్ తెరపైకి తీసుకొచ్చింది. సో అల్టిమేట్ గా కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా కూడా ఇరాన్ షరతును ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. రేపు అత్యంత కీలకమైన పాకిస్తాన్ వేదికగా పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా ఈ యొక్క చర్చల ప్రతిపాదన కొనసాగుతుంది, చర్చలు కొనసాగుతాయని చెప్పేసి కొంత సమాచారం అందుతా ఉంది. సో మొత్తంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాని ఉన్నారో షహబాజ్ షరీఫ్, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్, వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క చర్చల ప్రతిపాదనకు కొంత సానుకూలంగా మొత్తంగా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ముందుకు వచ్చి ఇరాన్ కు అమెరికాకు మధ్యవర్తిత్వం వహించినట్టుగా తెలుస్తుంది. సో అల్టిమేట్ గా చర్చలకు సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చింది. కొంత పశ్చిమాసియాలో నిన్నటి వరకు కొనసాగినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా ఒక ఊరట కలిగి ఉపశమనం కలిగింది. ఇంకో అంశం అయితే ఇక నెక్స్ట్ భారత్ కు సంబంధించి అత్యంత కీలకమైంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటున్నప్పటికీ మరోవైపు భారత్ కూడా చాలా ముందు జాగ్రత్తగా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. సో తాజాగా కూడా కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. ఎందుకంటే ప్రస్తుతం ఎవరైతే ఇరాన్ లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా తమ స్వస్థలాలకు రావాలి, అక్కడ ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయం సంప్రదించాలి. ఆ రాయబార కార్యాలయం సూచించిన మేరకే అక్కడ ఉన్నటువంటి అంతా కూడా పౌరులు తిరిగి ఇండియాకు చేరుకోవాలి 2 వారాల లోపు. ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు ఉన్నట్టు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ 2 వారాల తర్వాత ఎట్లాంటి పరిస్థితులు రావచ్చు. సో ముందు జాగ్రత్త మనం అక్కడ నుంచి ఎస్కలేట్ అంటే అక్కడ వీలైనంత త్వరగా అక్కడ నుంచి సురక్షితంగా ఇక్కడికి ఇండియాకు రావడానికి అవకాశం ఉంది కాబట్టి రావాల్సిందిగా ఇప్పటికే కోరింది. అదే సందర్భంలో భారత ఎంబసీని అక్కడ నిత్యం సంప్రదించాలి, వాళ్ళు సూచించిన మార్గాల ప్రకారమే అక్కడి నుంచి బయటపడాలని చెప్పేసి కూడా విడుదల చేయడం మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇరాన్ ని వీడాలి అని చెప్పి భారత ప్రకటన చేయడం, తక్షణమే వీడాలంటూ కూడా చేయడం మనం ఇది రెండోసారిగా చూడొచ్చు. ఎంతమంది వరకు ఇండియన్స్ అక్కడ ఉన్నారనుకోవచ్చు, దానికి సంబంధించిన లెక్కలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? అయితే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అక్కడ నుంచి, అంటే ఇరాన్ ని వీడి ఇటు ఇండియాకి రావడానికి ఇరాన్ లో ఉన్న భారతీయులు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమని వెలువడించింది మన భారత ప్రభుత్వం? కేంద్రం చెప్తుంది పదే ఎందుకంటే గతంలో కూడా గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇప్పుడు ఇరాన్ లో యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఏ దేశంలో ఉన్న గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు, ఇరాన్ లో కావచ్చు, ఇజ్రాయెల్ లో అక్కడ ఉన్నటువంటి భారతీయుల రక్షణ ముఖ్యంగా మనకు వాళ్ళ భద్రతే మనకు ముఖ్య ధ్యేయంగా ఆ రకంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. ఎందుకంటే గతంలో కూడా గల్ఫ్ కంట్రీకి సంబంధించి ఆ దేశ అధినేతలతో మాట్లాడింది. భారతీయులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళంతా ఎక్కువ మందిని సురక్షితంగా, ఎందుకంటే యుద్ధ సమయంలో కొంత ఎయిర్ బేస్లు మూసివేసిన పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి గగనతలను మూసివేయడంతో కొంత విమానాలు ఇక్కడ రావడం ఇబ్బందికరైంది. సో ఒక్కోసారి మొత్తం పరిస్థితులు సానుకూలంగా మారిన నేపథ్యంలో చాలా మంది ఇప్పటికే అక్కడ నుంచి భారత్కు వచ్చిన పరిస్థితి. ఇక ఇరాన్ లో మాత్రం దాని పరిస్థితి కొంత భిన్నంగా ఉండే, ఎందుకంటే పెద్ద ఎత్తున దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అంటే భారతీయులు ఇరాన్ లో వేలాది మంది ఎందుకంటే ఉద్యోగం కోసం ఉపాధి కోసం వెళ్ళి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఉంది. సో ఇరాన్ నుంచి వచ్చేందుకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఉండే, ఎందుకంటే కంటిన్యూస్ గా ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అది కష్టతరమైంది. సో ఇప్పుడు కాస్త ఉపశమనం దొరికినట్టుగా 2 వారాల పాటు అక్కడ కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక అనుకూలత ఏర్పడడంతో ఇప్పుడు అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు ఉన్నారో సురక్షితంగా ఇండియాకు రావడానికి ఒక అవకాశం దొరికింది. ఈ నేపథ్యంలో కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎంత వీలైతే త్వరగా అక్కడ నుంచి భారత్ కు తమ స్వస్థలాలకు తిరిగి రండి అని చెప్పేసి కూడా కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి తోడుగా ఇరాన్ లో ఉన్నటువంటి భారత ఎంబసీని నిత్యం సంప్రదించండి, ఆ ఎంబసీ సూచించిన ప్రకారమే మీరు అక్కడి నుంచి ఇండియాకు రండి. అదే సందర్భంలో ఇష్టానుసారంగా ఎవరికి వాళ్ళుగా సొంత నిర్ణయాలు తీసుకొని విదేశీ సరిహద్దులకు వెళ్ళకూడదు, ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎట్లయినా మారవచ్చు. సో అనవసరంగా మీ ప్రాణాలకు మీరు తీసుకోవచ్చు. మీకు ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే ఖచ్చితంగా భారత ఎంబసీని సంప్రదించండి అని చెప్పేసి కూడా కేంద్రం ప్రకటించింది. సో ఈ మొత్తం పరిణామాలు చూస్తూ ఉంటే ఒక రకంగా మొత్తంగా ఫస్ట్ భారత్ ముందు జాగ్రత్తగా ఏదైతే భవిష్యత్తులో 2 వారాల తర్వాత పరిస్థితులు మరొకసారి ఎటైనా తీసుకోవచ్చు కాబట్టి సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం భారతీయులకు సంబంధించి అక్కడ ఉన్న వీలంత వరకు ఇక్కడికి రప్పించుకుంటే మరొకసారి యుద్ధం తర్వాత సరే ఈ చర్చల ప్రతిపాదక అనంతరం 2 వారాల తర్వాత కూడా పూర్తి స్థాయిలో శాంతియుత వాతావరణం పడితే అప్పుడు తిరిగి వాళ్ళ ఏదైతే ఉద్యోగం సంబంధించి కావచ్చు ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిన వారు తిరిగి ఇండియా నుంచి ఇరాన్కు వెళ్ళవచ్చు. అదే సందర్భంలో కనుక ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందం మళ్ళా మొదటికి వచ్చి యుద్ధ పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఖచ్చితంగా మరింత దాడి, ఎందుకంటే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన నేపథ్యంలో మరింత తీవ్రతరం దాడులు ఉంటాయి కాబట్టి సో దాని అనుగుణంగానే భారత్ ఈ ప్రకటన చేసి ఉంటుందని చెప్పేసి అంచనాలు వస్తున్నాయి. అదే సందర్భంలో మొత్తంగా ఈ యొక్క ప్రకటన కేవలం ఒక ఇరాన్ కు ఇజ్రాయెల్ కి మాత్రమే అమెరికాకు కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒక ఊరట కలిగించే అంశం. ఎందుకంటే గత మొత్తంగా కూడా 6 వారాలుగా
ప్రపంచ భారత్తో పాటు అనేక దేశాలు కూడా ఒకవైపు చమురు కావచ్చు గ్యాస్ కొరత తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. సో ఇదే కాదు, దాని ఇంపాక్ట్ మొత్తం కూడా స్టాక్ మార్కెట్ల పైన, దేశీయ కావచ్చు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం పడింది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధర పెరగడం, సో మొత్తం ఒక వ్యవస్థలు మాత్రమే ఈ యొక్క యుద్ధ ప్రభావం వల్ల ప్రపంచ దేశాలకు తీవ్ర ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. కానీ ఎప్పుడైతే వన్స్ నిన్న డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా ఇరాన్ సంబంధించి ఒక సంధి జరిగిందో, ఏదైతే 10 షరతుతో కూడినటువంటి కాల్పుల విరమణ ఒప్పందానికి ఒక అంగీకారం కుదిరిందో, అప్పటి నుంచి కూడా మొత్తం కూడా పరిస్థితులు కొంత సద్దుమణిగాయి. సో ఒక్కసారిగా, ఎందుకంటే అన్నిటికీ మించి అర్మజ్ జలసంధిని కనుక వన్స్ ఒకసారి తీస్తే ఆ మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి వాణిజ్య నౌకలన్నీ, ఎందుకంటే చమురు గ్యాస్ తో కూడినటువంటి కేవలం అవే కాదు, యూరియా ఇతరత్ర ఎవరైతే మెడిసిన్ సంబంధించినటువంటి ముడి సరుకు, ఏదైతే మెడికల్ సంబంధించిన ముడి సరుకు ఉంటుందో, టాబ్లెట్స్ తయారీలకు సంబంధించి అవంతా కూడా తిరిగి తమ ఏ దేశాలకు, ఎందుకంటే దాదాపుగా వేలాది నౌకలు అక్కడ నిలిచిపోయే పరిస్థితుంది, అవన్నీ కూడా తిరిగి స్వస్థలాలకు, ఏదైతే ఈ దేశాలకు ఆ దేశాలకు అవసరాలకు అనుగుణంగా గ్యాస్ కావచ్చు చమురు కావచ్చు ఇతరత్ర దిగుమతి చేసుకునే అన్ని వాణిజ్య నౌకలు కూడా సకాలంలో అక్కడ చేరుకోవడం వల్ల ఆ దేశంలో ఇప్పటి వరకు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయో వాటన్నిటికి కూడా కొంత పులి స్టాప్ పెట్టేట్టు అవుతుంది. సో అది గ్యాస్ కి సంబంధించి కావచ్చు, చమురు పెట్రోల్ డీజిల్ సంబంధించి కొరత దేశాలు ఎదుర్కొంటున్న దేశాలు ఉన్నాయి, వాటి కాస్త ఉపశమనం, తిరిగి మొత్తం ఆ దేశానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు అన్ని రంగాలు కూడా గాడిన పడే అవకాశం ఉంటుంది. సో మొత్తం పరిస్థితులు కూడా సర్దుమణిగే అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచ దేశాలకు పెద్ద ఊరట కలిగించే అంశం. లేని పక్షంలో ఈ 2 వారాల లోపే అక్కడ నుంచి వన్స్ హర్ముజ్ సంబంధించి వాణిజ్య నౌకలు బయలుదేరితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి తిరిగి ఆ స్వదేశాలకు, ఎక్కడైతే దేశాలకు చేరుకుంటాయో, సొంత ప్రాంతాలకు వాణిజ్య నౌకలు ఏ దేశాలకు చేరుకోవాల్సిన నౌకలు చేరుకుంటే అక్కడ ఉన్నటువంటి అన్నివి సద్దుమణగడము, వాటికి కావాల్సినటువంటి డిమాండ్లకు ఇప్పుడు ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో, కొరత ఉన్నాయో, అవన్నీ కూడా తిరిగి ఆ దేశాలకు జరుగుతుంటే ఆ పరిస్థితులంతా కూడా సర్దుమణుతాయి. ఒకవేళ 2 వారాల తర్వాత కనుక ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య సంప్రదింపులు పూర్తిగా అయిపోయి మొత్తం పూర్తి స్థాయిలో భవిష్యత్తులో ఇక మొత్తం పశ్చిమాసియాలో శాంతి సంబంధించిన వాతావరణం ఏర్పడితే అది అల్టిమేట్ గా ఎంటైర్ వరల్డ్ కి సంబంధించి ఒక పీస్ఫుల్, ఒక సంతోషకరమైన వార్త అని చెప్పవచ్చు. సో మళ్ళీ సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భారత్ మాత్రం ముందు జాగ్రత్తగానే ఒకవైపు ఇరాన్ నుంచి వీలైనంత వరకు అక్కడ ఉన్నటువంటి భారతీయులను స్వస్థలకు త్వరగా తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.